పెలికాన్ సిగ్నల్స్ పాదాచారుల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా రోడ్డు దాటే టైంలో ఈ పెలికాన్ సిగ్నల్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు పెలికాన్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది, అసలు ప్రజలకి వీటి మీద అవగాహన ఎంతవరకు ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ పెలికాన్ సిగ్నల్స్ని అయితే ఏర్పాటు చేశారు. 2023లో ఈ పాదచారుల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ పెలికాన్ సిగ్నల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనరేట్ పరిధిలో 30 వరకు ఈ సిగ్నల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఈ ట్యాంక్ బండ్ వద్ద కూడా ఈ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏర్పాటు చేసిన సమయంలో యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ సిగ్నల్ విషయానికి వస్తే ఆ టైంలో ఏర్పాటు చేసిన సమయంలో ఈ సిగ్నల్ వచ్చేసి సిగ్నల్తో పాటు ఇద్దరు వాలంటీర్స్ ఉండేలాగా ఇక్కడ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇద్దరు వాలంటీర్స్ కూడా ఈ పాదచారులకు సంబంధించి అంటే పబ్లిక్ రోడ్డు దాటుకోవడం కోసం వీళ్ళు హెల్ప్ఫుల్గా ఉండేలాగా వాళ్ళకి ఏ విధంగా ఇది పనిచేస్తుంది, ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి స్వతహాగా పాదచారులే యూజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళే రోడ్డు ఎలా దాటుకోవాలనే నేపథ్యంలో వాళ్ళనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు కూడా మనకు కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళు కనిపించకపోగా ప్రజెంట్ ఈ సిగ్నల్ కూడా మనకు పనిచేయని పరిస్థితి. నేను ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నా, ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే నార్మల్గా 16 సెకండ్స్ స్టాప్ సిగ్నల్ అనేది పడాలి. స్టాప్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనకు ఆ 16 సెకండ్స్ కూడా ఆపాలి, ఈ ట్రాఫిక్ అనేది ఆగిపోవాలి. కానీ ఎక్కడ చూసినా కూడా వాహనాలు అనేవి ఆగకుండా వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు తెలుసా ఇది ఒకటి సిగ్నల్ ఉంది మీకోసం అని చెప్పేసి తెలుసా? అసలు మనకు తెలియదు బ్రో, అసలు మనకు ఐడియా కూడా లేదు. ఏంటంటే ఇది చూసా కానీ పనిచేస్తలేదు. అధికారులు కొంచెం దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. రోజు మీరు రెగ్యులర్గా ఇది ఏరియాకి వస్తుంటారు కదా, ఈ సిగ్నల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ సిగ్నల్ ఏంటనేది మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఆలోచన కూడా రాలేదు ఇప్పటికీ. ప్రస్తుతం అధికారులు కూడా ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. చాలామంది పబ్లిక్ కూడా వెహికల్స్ వస్తూనే ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతాయి. ఇక్కడ చాలా మెయిన్గా చాలా పెద్ద యాక్సిడెంట్లు అవుతాయి. అర్థమవుతుంది. అసలు ఎవరు ఆపరు వెహికల్స్. ఒక మనిషి అనేది క్రాస్ అవుతున్నాడు అంటే ఎవరు పట్టించుకోడు, ఎవరు ఆపరు, దానికి అదే వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మీకు ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది, దీని పేరు పెలికాన్ సిగ్నల్. అసలు ఈ సిగ్నల్ ఒకటి ఉంది, మీరు రోడ్డు దాటుకునే టైంలో మీకు దీని మీద అవగాహన ఉందా అసలు? అంటే ఇప్పటివరకు అయితే తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా గతంలో అంటే మాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే సిగ్నల్స్లో బొమ్మ పడుతుంది మామూలుగా పాదచారులది అనేది అంతవరకు తెలుసు. ఇట్లాంటి సిగ్నల్ ఉందనే విషయం ఇప్పటివరకు తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద స్పందించి, అధికారులు స్పందించి దీని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నాం. నార్మల్గా అయితే రోడ్డు దాటుకునే టైంలో యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయని చెప్పేసి ఈ పెలికాన్ సిగ్నల్స్ అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఈ పెలికాన్ సిగ్నల్ ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఒక బటన్ ఏర్పాటు చేస్తారు, అంటే బాక్స్లో బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి మనకు 16 సెకండ్స్ అనేవి సిగ్నల్ ఆగుతుంది. సో ఆ సిగ్నల్ ఆగినప్పుడు మనకి ట్రాఫిక్ అనేది వచ్చే వాహనాలు అనేవి ఆగుతాయి. సో ఇవంతా ప్రాసెస్ మీరు దాటడం కోసమే. కానీ ఇప్పుడు ఆ దాటే పరిస్థితి మీకు కనిపిస్తుందా? అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి సిగ్నల్స్ ఉంటాయని చూసాము, చదువుకున్నాము. కానీ మన దేశంలో కూడా పెట్టడం, మన భాగ్యనగరంలో పెట్టడం అభినందనదాయకం. కాకపోతే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కొన్ని ఎన్జిఓస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ కొద్దిగా దీని మీద ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే కొంతమంది దాటలేకపోతున్నారు. ఇట్లాంటి విషయాల మీద కొద్దిగా అధికారులు ఎంతసేపు ఆఫీసులకే పరిమితం కాకుండా కొద్దిగా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి చెప్పడం, అట్లా కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడం తోటి కొద్దిగా దీని మీద. అసలు మీకు ఈ పెలికాన్ సిగ్నల్ ఎలా పనిచేస్తుందో విషయం కూడా మీకు నేను చెప్పేదాకా కూడా తెలియదా? తెలియదండి, తెలీదు. కాకపోతే చూసాము వేరే కంట్రీస్లలో ఇట్లాంటి సెల్ఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పేసి తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాం. బ్రదర్ చెప్పండి, మీరు ఇప్పుడు రోడ్డు దాటుకుంటూ వస్తున్నారు కదా, మీకు ఇక్కడ ఒకటి సిగ్నల్ అనేది ఏర్పాటు చేశారు. ఇది మీకోసమే ఏర్పాట్ చేసినట్టు మీకు తెలుసా? తెలియదు బ్రదర్, తెలియదు. యాక్చువల్గా మీకోసం అని చెప్పేసి పెలికాన్ సిగ్నల్ అంటే పాదచారులు అంటే మనలాగా రోడ్డు దాటుకోవడం కోసం సిగ్నల్ని వేసి ఈ బటన్ ప్రెస్ చేసి సిగ్నల్ అనేది పడుతుంది, అప్పుడు వాహనాలు ఆగుతాయి, మీరు దాటుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి మీకు ఐడియా ఉందా అసలు? అసలు మాకు తెలియదు, మీరు చెప్పాక కూడా తెలియదు. అసలు ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం, మీరు అడిగే వారికి నేను చూస్తున్నా. ఇది ఏర్పాటు చేసి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. 2023లో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటివరకు మీకు తెలియకపోవడం ఏంటో అర్థం కాదు. అంటే దీని గురించి ఎప్పుడు మేము చూడలేము, ఎక్కడ వినలేము కూడా. మనం సో ఇది ఉంది అనేది కూడా మాకు తెలీదు, ఎవరు చెప్పలేదు, మాకు తెలియదు కూడా. ఫస్ట్ అదే ఏమంటే నార్మల్గా చేయబెట్టుకొని అలా మెల్లిగా దాటేస్తాము. ఎన్నో జరిగాయి కదా ఇక్కడ, ఎన్నో జరిగాయి. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు పట్టించుకుంది లేదు. మీరు ఇప్పుడు బటన్ ప్రెస్ చేయాలనేది కూడా ఇప్పుడు ప్రెస్ చేస్తే కూడా పని చేయట్లేదు కదా. మరి సిగ్నల్ ఇక్కడ ఉంది అని తెలియదు,
బట్ ఇలాంటి ఒక సిగ్నల్ అంటే ఇట్లా మాన్యువల్లీ మనం ఎప్పుడైతే సిగ్నల్ అది తెలుసు, బట్ ఇది వర్క్ అవుతుంది అనేసి నాకు అసలు ఇది ఉందని తెలియదు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి నేను ఇంతవరకు కూడా పనిచేశాను, ఎప్పుడు వెళ్తున్నాను, నాకు తెలిసి ఇంతవరకు ఇది ఎప్పుడు వాడలేదు. బట్ మరి పెట్టడం అంటే సరే పెట్టారు, వాడితే బాగుంటుంది, అదే అంటున్నాం. మరి అలాంటి వాటికి పెట్టడం ఎందుకు? పెడితే పని చేసేటట్టు ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే తీసేయండి. ఇప్పుడు అక్కడ సిగ్నల్ ఉంది బట్ వాడకపోవడం అనేది వేస్ట్ ఆఫ్ రిసోర్స్ కదా. అంటే ఫస్ట్ ఇలాంటి సిగ్నల్ వాడడానికి అంటే ఇది ఉంది అనేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, అది పనిచేస్తుంది అంటే ఇట్లా ఆన్ చేసి చూపెడతా, నేను ఆన్ చేసి ట్రాఫిక్ నాపై నడుస్తా, అరే ఇదేదో ఉందనేసి నాతో పాటు 10 మంది ఫాలో అవుతారు. నాకు తెలియదు, కానీ ఇది చూసాను ఇంతకుముందు టీవీలో. మేబీ నేను ఇప్పుడు ఇది ప్రెస్ చేయడం వల్ల, రిపీట్గా ప్రెస్ చేయడం వల్ల మేబీ ఒక 15-20 సెకండ్స్ తర్వాత యాక్టివేట్ అవ్వచ్చేమో. సో ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ మీద ఉన్న సిగ్నల్కి సంబంధించి అయితే సమాచారం సేకరించాము. ఇక్కడ ఉన్న పబ్లిక్ కావచ్చు, పాదచారులు కావచ్చు, ఈ సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అందులోనూ ఈ సిగ్నల్ కూడా పనిచేయట్లేదు. అయితే మరో చోటుకి వెళ్దాము, అక్కడికి వెళ్ళి సిగ్నల్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ పెలికాన్ సిగ్నల్స్ గురించి అక్కడ ప్రజలకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు సరోజిని దగ్గర ఉన్న సిగ్నల్ వద్ద అయితే ఉన్న పబ్లిక్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఈ రోడ్ క్రాస్ చేసే టైంలో మీకు ఇక్కడ ఒక సిగ్నల్ అనేది ఉంది, ఆ సిగ్నల్ పనిచేస్తుందా అనేది మీకు తెలుసా? ఆ విషయం మాకు తెలియదు సార్. సిగ్నల్ అనేది ఇప్పుడు అట్లా ఉంటుందని మీరు చెప్పే వరకు మాకు తెలియదు. అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతనే తెలిసింది ఆ విషయం. ఇంతకుముందు మాకు ఇట్లా రోడ్ క్రాస్ దాటంటే తెలియదు, ఏదో ఇట్లా అడ్డం పెట్టుకుంటూ మెల్లగా వస్తున్నాం అంతే. సార్ ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా చూస్తే సిచ్యువేషన్ రష్ ఏరియా సార్, ఇది ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా, యాక్సిడెంట్లు జరుగుతాయి. సో మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అంటే సిగ్నల్ ఉండే భయం వేసింది. అంటే ఇటువంటి ఉన్న విషయం తెలియదు కదా, మెల్లగా చూసుకుంటూ దాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాహనాలు ఆకుండా వెళ్తూనే ఉన్నాయి, మెల్లగా తప్పించుకుంటూ వస్తున్నాం సార్. కొంచెంలో తప్పింది మా బాపుకు. పోయిన వారం హాస్పిటల్కి వచ్చినాం, తెలియక కొంచెం ఆగింది మా బాపుకు బైక్. అదే మీరు చెప్పారాక మాకు తెలియదు, మీరు చెప్పారాక తెలియదు, వచ్చేది తెలియపరచాలి. పబ్లిక్ అంతా తెలియపరచాలని మాకు తెలియదు కదా. ఇంకా కొంతమంది కూడా ఇట్లా తెలిస్తే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని తెలుసుకుంటున్నాం. వాళ్ళ దాంట్లో చాలా డేంజర్గా ఉంది ప్లేస్, చాలా ట్రాఫిక్ బాగా వస్తూ ఉంటుంది, ఎవరికైనా భయం వేస్తూ ఉంటుంది. ఇలాంటివి అందరికి తెలుస్తుంటే మంచిగా ఉంటా ఉంటుంది, అవును చాలా బెటర్గా ఉంటుంది. అవునవును, తెలిస్తే బెటర్గా ఉంటుంది, అందరికి కూడా మంచి సేఫ్ అవుతారు. అంటే మనకు తెలిసినట్టు బస్సు వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు కూడా ఆఫ్ చేయాలి కదా, అలా ఉంటే మంచిగా ఉంటుంది, ఎవరికైనా కూడా బాగుంటుంది, సేఫ్గా ఉంటారు. सिग्नल पड़ा स्टम्प को उन्होंने नहीं ठहरा करते, 2-3 बार कराया मैं वहाँ से उधर से, मालूम है मेरे को। वो बटन दबाया तो ये गिरिन जाको रेड पड़ा तो उन्होंने नहीं ठहरा करे, फिर भी मेरे को हाथ बता के ठहरा करना पड़ा। रोज सुबह नहीं ठहरा करते पब्लिक। बहुत बार हुआ सर, इसलिए आप अभी तो काम पे जाते हैं, टेलर की काम करते हो, फिर रात में आते हो और रात में भी नहीं ठहरा करते, और हमेशा हाथ बता के जाता हूँ ऐसा ठहरा करके। हाँ तो कभी भी आप रेड सिग्नल हाँ दबाते भी नहीं ठहरा करते, तो उन्हें देखते नहीं, चलाने वाले हैं ना सिग्नल को नहीं देखते, सामने देखते रहते, तो उसमें नहीं ठहरा करते। हाँ सर लगाए अब बराबर, लेकिन उन्हें वहाँ नहीं देखते ना, सामने देख को ना आते रहते। సో ఈ పెలికాన్ సిగ్నల్స్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజెంట్ ఈ పెలికాన్ సిగ్నల్స్ అనేవి కొంచెం చూసుకుంటే అక్కడక్కడ ఏ పరిధిలో ఉన్నాయి, అంటే మీ పరిధిలో ఎన్ని ఉన్నాయి సార్? హైదరాబాద్ కమిషనరేట్లో అరౌండ్ 31 పెలికన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఈ పెలికన్ సిగ్నల్స్ బేసికలీ పెడిస్ట్రియన్స్ క్రాసింగ్ ఎక్కడ ఎక్కువ ఉంది అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. పెడిస్ట్రియన్ క్రాసింగ్కి హెల్ప్ చేయడానికి వాళ్ళు సిగ్నల్స్ ఎక్కడ దూరం ఉంది, అక్కడ జీబ్రా క్రాసింగ్ దూరం ఉన్న ప్లేసెస్లో దీన్ని ఏర్పాటు చేశాము. ఈ క్రాసింగ్ చేస్తున్నప్పుడు ఆ పెలికన్ సిగ్నల్లో ఉన్న బటన్ ప్రెస్ చేస్తే ఆ సైకిల్ టైమింగ్ అయిన తర్వాత అది పెడిస్ట్రియన్ క్రాసింగ్కి సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఐడియల్గా మన వెహికల్స్ ఏది పోతుంది ఆ వెహికల్స్ స్టాప్ అయ్యి ఈ పెడిస్ట్రియన్స్ ఒకవైపు రోడ్ నుంచి ఇంకొక వైపు వెళ్ళడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. ఓకే, ఈ పెలికాన్ సిగ్నల్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 1 year అవుతుంది సార్, కానీ అక్కడక్కడ మనకు పెలికాన్ సిగ్నల్స్ అనేవి పని చేయకపోవడము, కొన్ని చోట్ల పని చేసినా కూడా వాటిని అవేర్నెస్ లేకపోవడం వల్ల, పబ్లిక్కి అవగాహన లేకపోవడం వల్ల కొంచెం అలానే రోడ్లు దాటుతున్న పరిస్థితి. సో దీని మీద మీరు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు?
కొన్ని ప్లేసెస్లో ఎక్కడ వర్కింగ్ లేదు, అది మన దృష్టికి వచ్చింది, దాన్ని రిపేర్ చేయిస్తున్నాము. అట్లనే మిగతా ప్లేసెస్లో ఎక్కడ వర్కింగ్ ఉంది, కొంతమంది ప్రజలకు కూడా అవగాహన లేదు, అక్కడ బోర్డ్స్ పెట్టాము, ఆ బటన్స్ కూడా ఉంది. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ప్రజలకు కూడా కొంచెం అవగాహన పెంచుకుంటే ఈజీగా వాళ్ళు కూడా రోడ్ క్రాస్ చేయవచ్చు. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆ సైకిల్ టైమింగ్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఆ సైకిల్ టైమింగ్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే వాళ్ళకి పెడిస్ట్రియన్ క్రాసింగ్ వస్తుంది. అండ్ దీనికి ముందు వాలంటీర్స్ పెట్టాము, అక్కడ ఒక 10 మెంబర్స్ అట్లా పెడిస్ట్రియన్స్ గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు ట్రాఫిక్ ఆపి వాళ్ళని క్రాసింగ్కి ఫెసిలిటేట్ చేసేవారు. రానున్న రోజుల్లో పెలికాన్ సిగ్నల్స్ కావచ్చు పునరుద్ధరించే అవకాశం ఉందా? ఇంకొకటి, ఈ పెడిస్ట్రియన్కి ఇబ్బంది కలగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకొని పోతున్నారు రానున్న రోజుల్లో? ఒకటి, ఆ పెడిస్ట్రియన్ క్రాసింగ్ నేను ఆల్రెడీ చెప్పినలాగా జంక్షన్స్లో మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము, అది ఇంకా ఫెసిలిటేట్ చేస్తాము. కొన్ని దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ రిక్వెస్ట్ చేశారు, కొన్ని దగ్గర ప్రపోజల్స్ పెట్టాము. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా పెడిస్ట్రియన్స్ యూజ్ చేయాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లనే ఈ పెలికన్ సిగ్నల్స్ కూడా కొంచెం యాక్టివేట్ చేసి అక్కడ కూడా ప్రాపర్గా పెడిస్ట్రియన్ సేఫ్టీ ఉండి క్రాస్ అయ్యేలాగా మనం చూస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ పెలికాన్ సిగ్నల్కి సంబంధించి కూడా రానున్న రోజుల్లో తగిన చర్యలు తీసుకొని అవి పనిచేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు డీసీపీ రాహుల్ హెగ్డే. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.